హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే మీరైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఏమని కామెంట్ చేస్తారంటే మీరైతే ఎవరి అభిమానం, ఏ హీరో ఆర్ హీరోయిన్ ఎవరైనా కానీ మీరైతే ఎవరి అభిమానం కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. అలాగే నేనైతే అల్లు అర్జున్ బర్త్డేకి సంబంధించిన బ్యానర్ ఎడిటింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నా. ఆ ఎడిటింగ్ కావాలన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎవరైతే అల్లు అర్జున్ అభిమానులు అయితే ఉన్నారో వారైతే ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఎందుకంటే ఇది మీ హీరోకి సంబంధించిన ఫోటో ఎడిటింగ్ ఒకటి, ఓకేనా. అట్లా మిగతా వాళ్ళందరూ లైక్ చేయకుండా ఉంటుంది, ప్రతి ఒక్కరైతే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇదంతా ఆపేసి ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా వచ్చేసి మీరైతే మీ మొబైల్లో ఉన్న పిక్సార్ట్ ఓపెన్ చేయండి. పిక్సార్ట్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. మీ మొబైల్లో ఉన్న పిక్సార్ట్ ఓపెన్ చేయండి. ఫస్ట్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేయండి. ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ వచ్చేసి అయితే బ్యాక్గ్రౌండ్ అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడైతే మీరైతే ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్. ఈ బ్యాక్గ్రౌండ్ ఎంచుకున్న తర్వాత మీరైతే కనిపిస్తున్న ఇక్కడ సైడ్ కనిపిస్తున్న టూల్స్లో యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేనైతే అల్లు అర్జున్ ఒక పిఎన్జీ అయితే ఎంచుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తున్న యాడ్ మీద క్లిక్ చేయండి. యాడ్ మీద క్లిక్ చేసి దీని సైజ్ అనేది అయితే ఇట్లా ఇంక్రీజ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఇంక్రీజ్ చేసుకోండి. చేసి దీని ఒపాసిటీ వచ్చేసి 70 పెట్టండి. 70 పెట్టిన తర్వాత ఇక్కడ అనిపిస్తున్న ఎరేజర్ సింబల్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఎరేజర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఒక్కసారి అయితే కింద ఇదంతా ఇలా ఎరేజ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఎరేజ్ చేసిన తర్వాత ఇక్కడ ఒపాసిటీ వచ్చేసి కూడా 70 పెట్టేసి మళ్ళీ ఒకసారి ఇలా ఎరేజ్ చేయండి. తర్వాత ఇది 50 హార్డ్నెస్ 50 పెట్టండి. ఒపాసిటీ 50 పెట్టేసి మళ్ళీ ఒకసారి ఎరేజ్ చేయండి. తర్వాత సైజ్ వచ్చేసి 64 పెట్టేసి మళ్ళీ ఒకసారి ఇలా ఎరేజ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇలా ఎరేజ్ చేసిన తర్వాత సైడ్కి ఇలా లెఫ్ట్ సైడ్ అనిపిస్తున్న రైట్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి దీని ఒపాసిటీ వచ్చేసి 80 పెట్టేసుకోండి, ఓకేనా. ఇలా ఒపాసిటీ వచ్చేసి 80 పెట్టేసుకోండి. 80 పెట్టేసుకున్న తర్వాత ఇటు కనిపిస్తుంది కదా రైట్ సింబల్, దాని మీద ఒక క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. క్లిక్ చేసిన తర్వాత మీరైతే ఏం చేస్తారంటే ఇక్కడ అనిపిస్తున్న యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీరైతే ఒక ఇమేజ్ వచ్చేసి పిఎన్జీతో కట్ చేసుకోండి. అది వచ్చేసి ఓన్లీ ఆటోడెస్క్లో కట్ చేసుకోండి. ఆటోడెస్క్లో ఎలా కట్ చేసుకోవాలో మీద కింద వీడియో ఇస్తే ఒకసారి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది హౌ టు కట్ పిఎన్జీ. ఆ వీడియో క్లిక్ చేసి మీరైతే ఆటోడెస్క్లో కట్ చేసుకోండి. ఆటోడెస్క్లో కట్ చేసుకుంటే మాత్రమే మీకైతే హెచ్డి వస్తుంది, ఓకేనా. ఆటోడెస్క్లో కట్ చేసుకున్న వల్ల మీకైతే సేవ్ చేసుకోవడం తెలియట్లేదు. అది ఎలా సేవ్ చేసుకోవాలో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఒకసారి అయితే ఉంటుంది, చూడండి, ఓకేనా. మీరైతే ఏదైతే ఇమేజ్ అయితే కట్ చేసుకున్నారో ఏదైతే ఇమేజ్ అయితే మీరు పిఎన్జీతో కట్ చేసుకున్నారో ఆ పిఎన్జీ అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్. నా పిఎన్జీ అయితే ఎంచుకున్న తర్వాత యాడెడ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. యాడెడ్ మీద క్లిక్ చేసి దీని సైజ్ అనేది ఇలా ఇంక్రీజ్ చేయండి. దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేయండి, ఓకేనా. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇలా పెట్టేయండి, ఓకేనా. ఇక్కడ ఇలా పెట్టేయండి. కొంచెం సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటాను నేను. అయితే ఏ సైజ్ అయినా పెట్టుకోండి. ఇక్కడ ఇలా పెట్టేసిన తర్వాత ఎక్కడైనా ఒకటే సైడ్కి టాప్ ఇవ్వండి. అదైతే బార్డర్ అనేది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ అనిపిస్తున్న యాడెడ్ మీద క్లిక్ చేయండి. యాడెడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీరైతే షాడో ఎంచుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ అనిపిస్తున్న షాడో అయితే ఎంచుకున్న తర్వాత యాడెడ్ మీద క్లిక్ చేయండి. దీని సైజ్ వచ్చేసి ఎక్కువ చేయండి. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ కళ్ళ దగ్గర పెట్టండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఎరేజర్ సింబల్ మీద ఇది అనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. డౌన్ మీద క్లిక్ చేయండి, ఓకేనా. ఇది వచ్చేసి మీ ఫోటో బ్యాక్ వెళ్ళిపోతుంది. బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఒపాసిటీ వచ్చేసి 19 అలా పెట్టేయండి ఫ్రెండ్స్, ఓకేనా. 19 అలా పెట్టేసిన తర్వాత ఇక్కడ అనిపిస్తున్న రైట్ సింబల్ మీద అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. తర్వాత వచ్చేసి మళ్ళీ యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి అయితే రెడ్ ఫ్లాష్ అయితే ఒకటైతే మీకు అయితే ప్రొవైడ్ చేస్తా, రెడ్ కలర్ ఫ్లాష్. దాని మీద ఎంచుకోండి. దాని మీద ఎంచుకున్న తర్వాత యాడెడ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. తర్వాత వచ్చేసి దీంట్లో వచ్చేసి ఇక్కడ బ్లెండ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి స్క్రీన్ మీద క్లిక్ చేయండి. దీని సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకుని దీని వచ్చేసి ఇక్కడ పెట్టేయండి, ఓకేనా. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న రైట్ సింబల్ కనిపిస్తుంది కదా, రైట్ సింబల్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. రైట్ సింబల్ మీద ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ అనిపిస్తున్న యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. ఫోటో మీద క్లిక్ చేసి కింద వచ్చేసి అయితే ఇదైతే మీకైతే ఒకటైతే ప్రొవైడ్ చేస్తే స్నో టైప్, దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. దీన్ని క్లిక్ చేసేసుకొని దీని సైజ్ వచ్చేసి ఇలా పెట్టేసుకోండి ఎక్కువ, ఓకేనా ఫ్రెండ్స్. దీన్ని అయితే ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ అనిపిస్తున్న రైట్ సింబల్ అయితే ఒకసారి క్లిక్ చేయండి, ఓకేనా. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. మళ్ళీ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హ్యాపీ బర్త్డే అనేది ఒక టెక్స్ట్ పిఎన్జీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. దాన్ని అయితే ఎంచుకోండి. దాని సైజ్ వచ్చేసి మీ ఇష్టం, అది నేను వస్తుందని చెప్పా. ఇట్లనైతే ఒకసారి మీరైతే ఒకటైతే హ్యాపీ బర్త్డే అనేది ఏదైతే పెట్టుర్రి. పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే రైట్ సింబల్ మీద ఇవ్వండి. తర్వాత వచ్చేసి మళ్ళీ యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. ఇక్కడ అల్లు అర్జున్ అయితే ఒకటైతే నేను ప్రొవైడ్ చేస్తాను, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరైతే యాడెడ్ మీద క్లిక్ చేయండి. దీని సైజ్ వచ్చేసి ఇంకా అది మీ వస్తుందా మీ ఇష్టం. ఇలా అయితే ఇక్కడ పెట్టేసుకోండి, ఓకేనా. పెట్టేసుకున్న తర్వాత రైట్ సింబల్ మీద ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. రైట్ సింబల్ చేసిన తర్వాత వచ్చేసి ఇక్కడ అనిపిస్తున్న డ్రా సింబల్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ డ్రా మీద క్లిక్ చేసి మీరైతే ఈ ఇమేజ్ని అయితే సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మీకైతే నేను లైట్ రూమ్లోకి వెళ్ళి రిటచ్ చేసి పెడతా. లైట్ రూమ్ యాప్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఇమేజ్ అయితే లైట్ రూమ్లోకి ఇంపోర్ట్ అవుతుంది, ఇలా అయితే కనిపిస్తుంది. మీరైతే మీ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. కానీ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మీకైతే ఓవరాల్ ఇలా వస్తుంది. మీరైతే ఏం చేస్తారంటే ఇక్కడ ఏం చూస్తున్న స్క్వేర్ సింబల్ మీద క్లిక్ చేయండి. విగ్నిటీ అనేది అయితే తక్కువ చేయండి, అంతా -40. డిహైజ్ అనేది
-23 అలా +23 అలా పెట్టండి. తర్వాత వచ్చేసి సన్లైట్ సింబల్ మీద క్లిక్ చేయండి. బ్లాక్నెస్ అనేది అయితే తగ్గించండి, వైట్నెస్ అనేది అయితే పెంచండి, షాడోనెస్ అనేది కూడా కొంచెం పెంచండి, హైలైట్స్ అనేటివి కూడా కొంచెం పెంచండి. ఓకేనా, పెంచేసిన తర్వాత ఇక్కడ అనిపిస్తున్నా అయితే ప్రతి ఒక్కదాన్ని కొంచెం కొంచెం ఎందుకంటానంటే మీకైతే మీ ఇష్టం ఉన్న మీ ఇమేజ్ తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవాలని అయితే కొంచెం కొంచెం ఉంటుంది. అర్థమైందా? కొంచెం కొంచెం అంటే ఇష్టం ఉన్నట్టు అట్లా కాదు, కొంచెం కొంచెం అంటే అలా. అర్థమైందా? మీకు అది అర్థం చేసుకుంటాను అనుకుంటున్నా. ఇలా చేసిన తర్వాత ఇక్కడ అనిపిస్తున్న స్క్వేర్ సింబల్ ట్రయాంగిల్ సింబల్ మీద క్లిక్ చేసి షార్ప్నెస్ అనేది 38 పెట్టండి, న్యాచ్ రిడక్షన్ అనేది కూడా 38 అలా పెట్టండి. ఇలా పెడితే మీ ఇమేజ్ అనేది కలర్ రిటచ్ అయితే ఎగ్దమ్ వస్తుంది. ఓకేనా, ఇట్లా ఉన్న ఫోటో ఇట్లా వస్తుంది. ఓకేనా, 100% అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ మహేష్ గుంటి. జై హింద్.